వరల్డ్ కప్ మ్యాచెస్‌లో ఇండియా, పాకిస్తాన్ అంటే ఒక హైప్ ఉంటుంది మామ. ఎంతలా క్రియేట్ అవుతుందంటే హైపు ఒక యుద్ధంలా క్రియేట్ అవుతుంది. బట్ డామినేషన్ ఆల్వేస్ ఇండియాదే ఉంటుంది. అటు మెన్స్ కానివ్వండి, అండర్ 19 కానివ్వండి, ఇటు ఉమెన్స్ కానివ్వండి. నిన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ ఇండియా ఆడిన మొదటి మ్యాచ్‌లో దుమ్ము దులిపేశారని చెప్పేయొచ్చు. అటు స్మృతి మందన అద్భుతమైన హాఫ్ సెంచరీ. తనతో పాటుగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 36 రన్స్ చేస్తే, చివర్లో రిచా ఘోష్ 30+ రన్స్ ఏమో స్కోర్ చేసింది. సో, ఇండియా 170 రన్స్ ఏమో స్కోర్ చేసింది నిర్ణీత 20 ఓవర్స్‌కి. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ ఇండియా అదరగొట్టిందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ దీప్తి శర్మ 5 వికెట్లు తీసింది మామ. 5 క్రూషియల్ వికెట్స్ తీసింది. తనతో పాటుగా మన తెలుగు అమ్మాయి శ్రీచరణి కూడా 3 వికెట్స్ తీసింది. షిఫాలి వర్మకు 1 వికెట్ దక్కింది. సో, ఇండియా ఈ మ్యాచ్‌ని కంఫర్టబుల్‌గా గెలిచేసిందని చెప్పొచ్చు. అండ్ ఈ మ్యాచ్ కంటే ముందు జరిగిన కాన్ఫరెన్స్‌లో పాకిస్తాన్ వాళ్ళు కంప్లీట్‌గా వాళ్ళేమన్నారంటే ఇదొక హై ప్రెషర్ గేమ్ అని చెప్పేసి అంటే, మన ఇండియన్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాత్రం జస్ట్ ఇదొక నార్మల్ గేమ్‌లా బిహేవ్ చేసింది. సో, మనందరికీ తెలుసు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆర్చ్ రైవల్రీ అని చెప్పేసి ఉంది అని చెప్పేసి. కానీ ప్రతిసారి డామినేషన్ ఇండియాదే. కన్ఫర్మ్ ఇండియానే గెలిచింది. సో, ఈ వరల్డ్ కప్‌లో ఇండియా ఇలానే విజయాలు కొనసాగిస్తూ మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ అందుకోవాలి, భారత్‌కు అందివ్వాలని హోప్ చేద్దాం.